హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ అందరికీ. నేను మీ శ్రీనివాస్ చాని. రియల్లీ చాలా హ్యాపీ ఉంది. నేను కొంతమంది థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై ఫ్యామిలీ స్రవంతి అండ్ విద్దు విరాట్. థ్యాంక్ యూ మై గ్రేట్ అప్లయన్స్ అందరికీ, మెంటర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. ఇంకోటి మేజర్ చెప్పాల్సిందంటే ఎవరైతే నాకు నీ వల్ల కాదు అని చెప్పారో స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళకి. నిజంగా చెప్తున్నా, నాకు తెలుగులో ఒక మాట ఉంది, చెప్పుడు మాటలు వింటే చెడిపోతామని చెప్పారు. నిజమే, ఎందుకంటే పెద్దలనేది మాట 100% వాస్తవం. అది ఎక్స్పీరియన్స్ అని చెప్పారు వాళ్ళు. మనం కూడా వెస్టేజ్ బిజినెస్లో గెలవాలంటే 100% చెప్పుడు మాటలు వినాల్సిన అవసరం లేదు, చేసిన వాళ్ళ మాటలు వింటే ఖచ్చితంగా విన్ అవుతాం. అందుకే నేను అప్లయన్స్ని ఫాలో అయినా కాబట్టి, అప్లయన్స్ మాట తూచ తప్పకుండా ఫాలో అయినా కాబట్టి ఈరోజు మేము దుబాయ్లో 5th డే ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. క్రూజ్లో ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు సక్సెస్ అయినారు, అందుకే వాళ్ళ మాట విన్నాం. వేరే వాళ్ళ మాట విన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు, వేరే వాళ్ళు నేను మస్తు చూసినా, నేను మస్తు విన్నా, నేను మస్తు ఇట్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి అని చెప్తారు. కరెక్టే, వాళ్ళు చూడడంలో బిజీ ఉన్నారు, వినడంలో బిజీ ఉన్నారు తప్ప వాళ్ళు చేయడంలో బిజీ లేరు. అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతారు, అంత మించి ఏం లేదు. అందుకే అప్లయన్స్ అనే వ్యక్తులు సక్సెస్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు చేసిర్రు, యాక్షన్ పార్టీ చేసిర్రు, ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయిర్రు, బీభత్సమైన గ్రోత్లో ఉన్నారు. మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం, ఆటోమేటిక్ మన రిజల్ట్ వస్తుంది. అంత సింపుల్. ఈ ఫస్ట్ సీక్రెట్. రెండో సీక్రెట్ ఏంటంటే నమ్మకం. ఎంత పెద్ద నమ్మకం ఉందంటే, ఎంత వెస్టేజ్ బిజినెస్లో అని కాదు, ప్రపంచంలో ఏది సాధించాలన్నా కూడా నమ్మకం అనేది మస్ట్ అండ్ షుడ్. అది. మూడవది ఏంటంటే అవమానాలు. మన అవమానాలే ఆయుధాలు కావాలి ఖచ్చితంగా. ఈ వెస్టేజ్ బిజినెస్లో ఎంతమంది అవమానిస్తే అంత మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. అది చాలా వండర్ఫుల్. అది రియల్గా ఎంత ఎక్కువ మందితో అవమానించడం రెడీగా ఉంటే అంత మన మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకు ఆయుధాలు కావాలా. మనకు వెస్టేజ్ బిజినెస్లో ఆయుధాలు ఏంటంటే, జనాభా కామెంట్ చేస్తున్నారు, ఆ కామెంట్స్ యాక్సెప్ట్ చేద్దాం. మనకు తెలుసు కదా ఎందుకు స్టార్ట్ చేసాం, మనకు తెలుసు. వై చూస్ వెస్టేజ్ మన దగ్గర క్లారిటీ ఉంది. వాళ్ళ దగ్గర బయట దగ్గర క్లారిటీ లేకనే వాళ్ళు వదిలేస్తున్నారు అంతే. మన దగ్గర క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉంది కాబట్టి ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకుంటున్నాం, మెంటర్షిప్ తీసుకుంటున్నాం, మనం ప్రాపర్గా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనం సక్సెస్ అవుతున్నాం. మూడోది అవమానాలు పెట్టుబడి. నాలుగో థింగ్ ఏంటంటే, ప్రపంచంలోని గొప్ప ధనికులు నెట్వర్క్ను నిర్మిస్తారు, మిగిలిన వాళ్ళంతా పని వ్యక్తుల్లో శిక్షణ పొందుతారు. మనం ఆల్రెడీ ఒక సఫర్డ్ పీపుల్స్. వెస్టేజ్ బిజినెస్ విన్నింగ్ టీమ్ అంటేనే సఫర్డ్ పీపుల్స్. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది బిజీ ఎక్కడ ఉన్నారంటే, డబ్బులు చంపడంలో బిజీ కరెక్ట్ వాళ్ళు, కానీ ఒకరు అండర్లో వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తారు ఎంప్లాయీగా. లేదు అంటే వాళ్ళు సొంతంగా వర్క్ చేస్తారు వాళ్ళు క్లియర్గా. అంటే ఇది యాక్టివ్ ఇన్కమ్. కానీ నెట్వర్క్ బిల్డ్ చేయడం అనేది ప్యాసివ్ ఇన్కమ్. మనం ప్యాసివ్ ఇన్కమ్లో బిల్డ్ చేసే ప్రాసెస్లో మనం ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది, ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటే సరిపోతుంది, మనం ముందుకు వెళ్ళిపోతాం 100%. ఐదోది, డైరెక్ట్ సేల్ మార్కెట్ చేస్తే ఏమొస్తుంది. డైరెక్ట్ సేల్ మార్కెట్ చేస్తే ఏమొస్తుంది. 3 సార్లు చెప్తున్నాం, మైండ్లోకి ఫిక్స్ కావాలని చెప్తున్నాం. ఫస్ట్ వన్, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. రెండోది, టోటల్లీ ఫారెన్ ట్రిప్స్ ఫ్రీ వస్తాయి, 0 ఇన్వెస్ట్మెంట్తోనే ఫుల్లీ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ క్లియర్గా. మూడోది, మనకు మనీ ఫ్రీడమ్ వస్తుంది. ఏమంటుంది, మనీ ఫ్రీడమ్ అంటే మనం లేని పరిస్థితుల్లో కూడా మన ఫ్యామిలీ సెక్యూర్లో ఉంటుంది క్లియర్గా. నాలుగోది ఏంటంటే మేజర్గా సోషల్ సర్వీస్. చాలా మందికి ఇష్టం, 10 మంది సేవ చేయాలని ఇష్టం ఉంటుంది, కానీ మనం చేసే వరకే మనకే సరిపోతలేదు, ఇంకోటి సోషల్ సర్వీస్ రెడీ చేస్తాం. అందుకే వెస్టేజ్ బిజినెస్ టీమ్ త్రూగా పుణ్యం కట్టించుకోవచ్చు, మనం పుణ్యం కట్టుకోవచ్చు, గతంలో చేసిన పాపాలు కడుక్కోవచ్చు. ఇంకోటి ఏమంటుందంటే, మనం 10 మందికి హెల్ప్ చేయడం వల్ల పుణ్యం తగ్గుతాం, పాపం తగలదు. మనం నమ్ముకొని వచ్చే వ్యక్తిని గెలిపిస్తున్నాం. మనం నమ్ముకొని వచ్చే వ్యక్తి దగ్గర ₹1 కట్టిపిస్తారేమో, మనం నమ్ముకొని వచ్చే వ్యక్తిని మనం ఏం మోసం చేస్తాలేము. మన అప్లయన్స్ అనే వ్యక్తి నమ్మితే వాళ్ళ డౌన్ని ఖచ్చితంగా గెలిపిస్తున్నాం. కానీ కండిషన్ అప్లై ఏంటంటే, వాళ్ళ డ్రీమ్ నమ్మాలా, అప్లయన్స్ నమ్మాలా, సిస్టమ్ నమ్మాలా. ఆ నమ్మకం అంటే ఖచ్చితంగా మనం గెలిపిస్తాం. వాళ్ళకి గెలిపిస్తే పుణ్యం ఖచ్చితంగా తగ్గుతాం మనకి. ఇంకోటి ఐదో థింగ్ మేజర్గా అనుభవం ఏంటంటే, మనము ఏమంటే మన ఎంతో మందికి చేయలేని సేవ అదేంటంటే హెల్త్ని ప్రమోట్ చేస్తున్నాం. వెస్టేజ్ ప్రొడక్ట్స్ని ఇవ్వడం వల్ల, ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల, వెస్టేజ్లో ఏ రకం మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు వైటమ్స్ ఉన్నాయి. ఈ వైటమ్స్ వాడడం వల్ల, ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఫుల్ హెల్తీ వస్తుంది వాళ్ళకి క్లియర్గా. అంటే హెల్తీ లైఫ్ వస్తుంది వాళ్ళకి. వండర్ఫుల్. చూడండి, మన అవతలకు ఆరోగ్యాన్ని పంచుకుంటూ మన లైఫ్లో సక్సెస్ అవుతున్నాం. ఇంత మించిన గొప్ప ఇంకా విజయానికి ఇంకా కారణాలు ఇంకేమిటి చెప్పండి. అందుకే దయచేసి అర్థం చేసుకుని డైరెక్ట్ సేల్ మార్కెట్ ఎందుకు చేస్తున్నట్టు ఎందుకు చేస్తున్నాం మేము. ఈరోజు మేము బంగారం పని చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ ఎందుకు చేస్తున్నామంటే, నాకు సోషల్ సర్వీస్ చాలా ఇష్టం, పుణ్యకర్మ కట్టించుకోవడం చాలా ఇష్టం. అందుకే పుణ్యకర్మ కోసం బిజినెస్ చేస్తున్నాం. రియల్గా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లాస్ట్ మాట ఏం చెప్తున్నాం మీకంటే, గుర్తుపెట్టుకోండి, చాలా వాల్యుబుల్ వాడు, నాకు ఇష్టమైన వాడు, చాలా ఫేవరెట్ కొటేషన్ నాకు అది.
అందరు రెడీగా వినడానికి మీకోసం వెయిట్ చేస్తున్నాం క్లియర్గా. ఒక్కటేమంటారంటే అది లాస్ట్ మాట ఏంటంటే, మీరు సపరేట్ ఇదంతా మీరు వెజిటేబుల్స్ సెలెక్ట్ చేసుకోవడం సపరేట్గా సెలెక్ట్ చేసుకోరు, అంటే ఒక యూనిక్ అనమాట క్లియర్గా. అందరికీ దూరంగా వచ్చేసారు, ఆల్రెడీ మల్టీమిలియన్స్లోకి వచ్చేసారు క్లియర్గా. అందుకే మీ అందరికీ ఏం చెప్తున్నంటే, మీరు అనుకున్న ప్రపంచం ఏమైతే ఉందో చుట్టాలు, ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళందరూ వాళ్ళు రావడం రాపోవడం వాళ్ళ డ్రీమ్ మీద డిపెండ్ అయింది, వాళ్ళ కర్మ మీద డిపెండ్ అయింది క్లియర్గా. వచ్చిన వాళ్ళు మనోళ్ళు, రానోళ్ళు కూడా మనోళ్ళు క్లియర్గా. వెజిటేబుల్స్కి ఎవరు కనెక్ట్ అవుతారంటే నీకు డ్రీమర్స్ కనెక్ట్ అవుతారు. ఇదంతా డ్రీమర్స్ ప్లాట్ఫామ్. ఆ డ్రీమర్స్ కోసమే నువ్వు వర్క్ చేస్తున్నావు, ఆ డ్రీమర్స్ కోసం వెతుకుతున్నాం. వాళ్ళు అంత సింపుల్గా రారు. నాకు తెలిసి రేషియో ఏది ఇస్తున్నాం కదా 100:1 అని చెప్పి